రాజకీయ, ఆర్థిక అస్థిర పరిస్థితులు కొనసాగితే 2025లో పుత్తడి ధర 90,000 రూపాయలకు చేరుకునే అవకాశం ఉంది. 2024లో వివిధ కారణాలతో పసిడి ధర పరుగులు పెట్టింది. 2025లోనూ అవే పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పండుగలు, శుభకార్యాలు ఏవైనా ముందుగా గుర్తొచ్చేది బంగారం. అనిశ్చిత పరిస్థితుల్లో సురక్షిత పెట్టుబడి సాధనంగా పుత్తడి ఉపయోగపడుతుంది. 2024లో పలు కారణాలతో పసిడి ధర పరుగులు పెట్టింది. 2025లో కూడా ఇవే పరిస్థితులు కొనసాగవచ్చనే అభిప్రాయాన్ని మార్కెట్ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ, ఆర్థిక అస్థిరత వంటి పరిస్థితులు కొనసాగితే దేశీయంగా 10 గ్రాముల పసిడి ధర 85,000కు చేరే అవకాశం ఉంది. 90,000కు చేరినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో 10 గ్రాముల పుత్తడి ధర 79,350 రూపాయలుగా ఉంది. 2024లో పసిడిలో పెట్టుబడి పెట్టిన వారికి 23% రాబడి లభించింది. అక్టోబర్ 30న 10 గ్రాముల బంగారం ధర 82,400 రూపాయలతో జీవితకాల గరిష్టాన్ని తాకింది. వెండి కూడా 30% వృద్ధితో తొలిసారి 1,00,000 మార్కును దాటింది. 2024 ప్రారంభంలో అంతర్జాతీయ విపణిలో ఔన్సు 31 గ్రాములు పసిడి $2,062 కాగా ఓ దశలో $2,790కు పెరిగింది. 2025లోనూ పసిడిపై పెట్టుబడి పెట్టే వారికి మెరుగైన ఆదాయం లభించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణుల అంచనా. రాజకీయ అనిశ్చితి, కేంద్ర బ్యాంకులు భారీగా పసిడి కొనుగోలు చేయటం, వడ్డీ రేట్ల తగ్గింపులు అందుకు దోహదం చేసే అవకాశం ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. భౌగోళిక అనిశ్చితి ఇలాగే కొనసాగితే పసిడి ధర దేశీయంగా 85,000కు చేరుకోవచ్చని, భారీగా రాణిస్తే 90,000 మార్కును అందుకోవచ్చని నిపుణులు అంటున్నారు. వెండి సైతం గరిష్టంగా 1.25 లక్షల వరకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. సాధారణంగా వడ్డీ రేట్లు తక్కువ ఉన్నప్పుడు మార్కెట్లోకి లిక్విడిటీ పెరిగి డాలరు బలహీనంగా మారుతుందని, అప్పుడు బంగారానికి డిమాండ్ ఏర్పడి ధర పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. అయితే అమెరికా ఫెడ్ వైఖరి కారణంగా కనకం ధర పెరుగుదల నెమ్మదించవచ్చని అంచనా వేశారు. అలాగే రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం, పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు 2024లో బంగారంపై ప్రభావం చూపాయి. భౌగోళిక ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు బంగారం ధరలు 2-3% మేర పెరగడం సహజమని నిపుణులు చెబుతున్నారు. రాజకీయ, ఆర్థిక అనిశ్చితులు తగ్గుముఖం పట్టడం వల్ల బంగారం ధరల పెరుగుదలలో వేగం మందగించినట్లు నిపుణులు అంటున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ రెండోసారి విజయం సాధించడంతో ఆయన విధించే టారిఫ్లు, విధానపరమైన నిర్ణయాలు, ఫెడ్పై వాటి ప్రభావంపై ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైంది. ద్రవ్యోల్బణం పెరిగితే బంగారం కొనుగోళ్లు తగ్గుతాయి. వచ్చే ఏడాది రెండో అర్ధభాగంలో స్పష్టత వస్తుందని నిపుణులు అంటున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ రెండోసారి గెలవటంతో క్రిప్టో కరెన్సీ పుంజుకుంది. బాండ్ల రాబడులు పెరగడం వల్ల మదుపర్లు కొంతవరకు బంగారానికి దూరంగా ఉండే అవకాశాలున్నాయి. ఈటీఎఫ్ల నుంచి నిధులు బయటకు వెళ్లటమే అందుకు ఉదాహరణగా పేర్కొంటున్నారు. కేంద్రంలో ఎన్డీఏ మూడోసారి అధికారం చేపట్టాక జులైలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో బంగారంపై దిగుమతి సుంకాన్ని 6% తగ్గించి 7%కి పరిమితం చేశారు. ఫలితంగా 10 గ్రాముల పసిడి ధర 5,000 తగ్గింది. ఫలితంగా పండుగలు, పెళ్లిళ్ల సీజన్లో పసిడి కొనుగోళ్లు భారీగా పెరిగాయి. 2024లో ఆభరణాల కొనుగోళ్లు 17% పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. టైర్ 2, టైర్ 3 నగరాలకు పెద్ద పెద్ద ఆభరణాల దుకాణాలు విస్తరించడం, బ్రాండెడ్ జ్యువెలరీకి ఆదరణ పెరుగుతుండటంతో కొనుగోళ్లకు ఢోకా ఉండదని నిపుణులు అంచనా.